కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మేము నడిపించబడి, వాక్యం ద్వారా బలపరచబడి, స్థిరపరచబడి అనేక మందిని వైపు ఆకర్షించడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, గాఢాంధకారపు లోయలో ఉన్నారా? భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నారా? నీ సిట్యువేషన్ అంటే నీకు అర్థం కావట్లేదా? నువ్వున్న పరిస్థితులు ఏమీ గందరగోళంగా ఉన్నాయా? గాఢాంధకారంలో ఉన్నారా? అయితే విడిపించే దేవుడు ఒకడున్నారు. నిన్ను నన్ను గాఢాంధకారపు లోయలోంచి వెలుగులోకి నడిపించే దేవుడు ఒకరున్నారు. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. డిఎల్ మూడీ అనేటువంటి ఒక ప్రముఖ సువార్థికుడు దగ్గర షాంకీ గారు, అంటే ఇరాండి షాంకీ గారు గాయకునిగా పనిచేసేటువంటి వాడు, ఒక సింగర్గా పనిచేసేవాడంట. డిఎల్ మూడీ గారు ఎక్కడ సభ పెట్టినా ఆ సభలో ఈ షాంకీ గారు పాటలు పాడేవారంట. 1875 సంవత్సరంలో ఒకసారి ఈ షాంకీ గారు డెలావర్ నదిలో ఒక స్టీమ్ బోట్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క బోటులో ఉన్నటువంటి ప్రయాణికులు షాంకీ గారు సింగర్ కాబట్టి గుర్తుపట్టారు. గుర్తుపట్టి వాళ్ళంతా అడుగుతూ ఉన్నారన్నమాట, షాంకీ గారు మీరు సింగర్ కదా, ఈ యొక్క ప్రయాణం సంతోషకరంగా ఉండటానికి చక్కగా ఒక పాటను పాడండి, మేమంతా కూడా ఆనందిస్తాం, దేవుని నామాన్ని మహింపరుస్తాం అని అన్నప్పుడు ఈ షాంకీ గారు సొంతంగా అనేకమైనటువంటి పాటలు రాశాడు, అనేక పాటలు పాడాడు. కానీ ఆ రోజు మాత్రం ఏం చేశాడంటే విలియం బ్రాడ్బరీ అనేటువంటి ఒక ఆయన రాసినటువంటి పాటను మాత్రం ఆయన పాడాడంట. ఆ పాట పేరేంటంటే రక్షకుడైనటువంటి కాపరవలె నన్ను నడిపిస్తారు, రక్షకుడైనటువంటి కాపరవలె నన్ను నడిపిస్తారు, సేవియర్ లైక్ ఏ షెఫర్డ్ లీడర్స్, సేవియర్ లైక్ షెఫర్డ్ లీడర్స్ అనేటువంటి పాటనైనా ఇంగ్లీష్లో పాడాడంట. ఆ పాట పూర్తి కాగానే ఒక వ్యక్తి ఈ షాంకీ గారి దగ్గరికి వచ్చాడంట. ఈ సింగర్ దగ్గరికి ఆ పాట పాడుతున్నాడు, అయిపోయింది, వెంటనే వచ్చాడంట. వచ్చి ఏమండి మీరు యూనియన్ ఆర్మీలో పనిచేశారా అని ప్రశ్నించాడంట. షాంకీ గారు అన్నాడు, అవునండి నేను పనిచేశాను ఆర్మీలోను, 1862 సంవత్సరంలో నేను ఆర్మీలో పనిచేశాను అన్నారంట. అయితే 1862లో బాగా వెన్నెలు కాస్తున్నప్పుడు మీరు కాపలాదారుడిగా డ్యూటీ చేస్తున్నారా అని ప్రశ్నించాడంట. ఓ అవునండి, ఆ టైంలో నేను పనిచేస్తూ ఉన్నాను, ఆర్మీలో పనిచేస్తూ ఉన్నాను అన్నాడంట. అప్పుడు షాంకీ గారు ఆశ్చర్యపోతూ, అవును ఇదంతా మీకు ఎలా తెలుసు అని చెప్పి అడిగాడంట. అందుకు ఆ వ్యక్తి, నేను కాన్ఫెడరేట్ ఆర్మీలో కాపలాదారుడిగా డ్యూటీ నిర్వహిస్తూ ఉన్నాను, నేను వేరే దాంట్లో చేస్తున్నాను, మీరు వేరే దాంట్లో, క్వైట్ ఆపోజిట్ మాట ఒకరికొకరు. నేను ఆ కాన్ఫెడరేట్ ఆర్మీలో కాపలాదారుడిగా డ్యూటీ నిర్వహిస్తున్నాను, మీరు డ్యూటీ చేస్తున్నప్పుడు మిమ్మల్ని చూశాను, నేనేమో చీకటిలో ఉన్నాను, మీరు వెన్నెల్లో నిలబడ్డారు. ఆ రోజు పౌర్ణమి, చంద్రకాంతి మీ మీద పడుతూ ఉన్నది, ఆ వెలుగులో నేను తుపాకీని మీకు గురిపెట్టాను, వీడు నా చేతిలో చచ్చాడు అనుకుంటూ ఆ తుపాకీ గురిపెట్టాను, మీకు మంచిగా కనిపిస్తున్నారు, ఆ నైట్ మిమ్మల్ని చంపాలి. అంతలో మీరు ఇదే పాట మొదలుపెట్టారండి, సేమ్ ఇదే పాట మొదలుపెట్టారు. ఆ పాట పూర్తయ్యాక మిమ్మల్ని చంపొచ్చని అనుకున్నాను. ఆ పాట వింటూ ఉండగా ఏమైందో తెలుసా, నా చిన్నతనంలో నా బాల్య దినాలన్నీ గుర్తుకొచ్చాయి. నా చిన్నతనంలో మా అమ్మగారు కూడా నాకు ఈ పాట నేర్పించారు, అదే పాట పాడినటువంటి మిమ్మల్ని చంపలేకపోయాను. మా అమ్మ చిన్నతనం నాకు ఏదైతే పాట నేర్పిందో అదే పాడుతున్నారు. అందుబట్టి ఆ పాట పాడుతుంటే మా అమ్మ గుర్తొచ్చింది, కాబట్టి మిమ్మల్ని నేను చంపలేకపోయాను. నా తుపాకీని నేను వెనక్కి తీసుకొని వెళ్ళిపోయిన అక్కడి నుంచి ఇంక మిమ్మల్ని ఏమీ చేయలేదు అని చెప్పాడంట. ఆ రోజు దేవుడు తనని ఎంత అద్భుతంగా కాపాడాడో అని చెప్పి షాంకీ గారు గుర్తేసుకుని ఆ సిచ్యువేషన్ నుంచి విడిపించినటువంటి దేవుడు ఆ రోజు ఎంత అద్భుతమైన కార్యం చేశాడా అని చెప్పి
ఈ సాంఘీ గారు దేవుని స్తుతించడం మొదలుపెట్టాడంట. దేవుని ఇంకా గణపరచడం మొదలుపెట్టాడంట. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 40 అధ్యాయం 11 గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. హల్లెలూయా! ఈ రోజున మరి మన యేసయ్య రొమ్మున ఆనించుకుని మోస్తూ ఉన్నాడు. శ్రమలో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. గడంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి మనం భయపడం. ఎందుకంటే మన కాపరి నమ్మదగినవాడు. మన కాపరి నమ్మదగినటువంటి వాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా! మన కాపరి నమ్మదగినటువంటి వాడు, అద్భుతాలు చేసేటువంటి వాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడు. ఆయన చేసిన కార్యాలు బట్టి దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈ రోజున గాఢాంధకారపు లోయలో ఉన్నారా? మనల్ని విడిపించే దేవుడు 90:15 ప్రకారం శ్రమల్లో తోడైండి అతను విడిపించి అతను గొప్ప చేస్తానన్నాడు. కాబట్టి ఈ రోజున మీ పరిస్థితులు గాఢాంధకారపు అప్పుల్లో, అనారోగ్యంలో, పేదరికంలో, నిరుద్యోగంలో, గొడ్రాలతనంలో, ఇందులో ఏ గాఢాంధకారంలో ఉన్నా మన యేసయ్య విడిపించి గొప్ప చేస్తున్నాడు. నమ్మిన వారంతా కూడా స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్. హల్లెలూయా.